గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో కాంప్లెక్స్ వేరియబుల్స్ M4 టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లాగే మరి ఇంకా క్వశ్చన్లు కానీ బాగా నేర్చుకున్నట్టయితే ఈ ఫస్ట్ యూనిట్ టాపిక్లో మనం మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. కాంప్లెక్స్ వేరియబుల్స్ M4 అనే టాపిక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే నేను అవన్నీ 1 by 1 మీకు చేసి పెడుతున్నాను స్టూడెంట్స్, వీడియోస్ చేసి పెడుతున్నాను. కాబట్టి మీరు నా యొక్క వీడియోని మీరు చూసుకొని నేర్చుకొని ఎగ్జామ్ బాగా రాసి మంచి స్కోర్ సాధించాలని కోరుకుంటూ మీకోసం ఈ వీడియోస్ చేస్తున్నాను స్టూడెంట్స్. కాబట్టి ఒకసారిగా మనం చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే ఎనలిటిక్ ఫంక్షన్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఒక ఫంక్షన్ని ఎనలిటిక్ ఫంక్షన్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాము అనే టాపిక్ మీద గురించి చేస్తున్నాం. ఒక ఫంక్షన్ ఎనలిటిక్ ఫంక్షన్ అవ్వాలంటే సిఆర్ ఈక్వేషన్స్ సాటిస్ఫై అవ్వాలి స్టూడెంట్స్. ఆ సిఆర్ ఈక్వేషన్స్ అంటే యూఎక్స్ ఈక్వల్ టు వివై అండ్ యూవై ఈక్వల్ మైనస్ విఎక్స్. ఈ రెండు ఈక్వేషన్స్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్గా మనం చేసినట్టయితే ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఈ రెండు సాటిస్ఫై అయితే మనకి ఎనలిటిక్ ఫంక్షన్, గివెన్ ఫంక్షన్ ఎనలిటిక్ ఫంక్షన్ అని మనం ఈజీగా చెప్పేయచ్చు స్టూడెంట్స్. కాబట్టి మీరు అందరూ బాగా చూసి నేర్చుకొని లైక్ చేసి షేర్ చేయగలరు. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నా నంబర్కి వాట్సాప్ చేసినా నేను మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చేసి పెడతాను స్టూడెంట్స్. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.